Good morning students, this is CH Anita, lecturer in physics at CRR College for Women, Eluru. This video is for final BSc 6th Sem Physics Cluster students. The paper title is Solar Thermal and Photovoltaic Aspects. In this paper, Unit 3 is Solar Photovoltaic Cell. Today's topics are Physics of Solar Cell, Types of Interfaces, Photovoltaic Effect. First one is Solar Cell. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదమ్మా నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్. సో దీంట్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే సోలార్ సెల్స్ని యూజ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనకి సన్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో సోలార్ ప్యానెల్స్ మీద, సో సన్ లైట్ అనేది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సింగిల్ సోలార్ సెల్. దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ విచ్ గివ్స్ ద వన్ సోలార్ ప్యానెల్ ఆర్ మాడ్యూల్. Number of modules connected in series and parallel gives the solar array. సో ఈ సోలార్ సెల్స్ని మనం సెమీ కండక్టర్ మెటీరియల్స్తో కన్స్ట్రక్ట్ చేస్తామమ్మా. సో కమింగ్ టు వాట్ ఆర్ ద కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో కండక్టర్స్, సో విచ్ కెన్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ ఆర్ known as conductors because of there is no band gap between the valency band and conduction band. Semiconductors which conduct the electricity only partially because of the small band gap between valence band and conduction band, and insulators which do not conduct the electricity because of the large band gap between valence band and conduction band. So in solar cells we use semiconductor materials. So in insulators have high resistivity, and examples of insulators are glass, rubber, oil, plastic, diamond, etc. So the examples of semiconductor materials are silicon, germanium, selenium, gallium, arsenic, etc. The examples of conductors are gold, silver, copper, iron, aluminum, etc. So conductors have low resistivity, insulators have high resistivity. So semiconductors have medium resistivity. So semiconductors manki two types amma, p type semiconductor and n type semiconductor. So semiconductors ni manam trivalence తో గనక మనం డోపింగ్ చేసినట్టయితే, సో ట్రైవాలెంట్కి ఎగ్జాంపుల్ మనకి బోరాన్. సో బోరాన్తో కనుక సిలికాన్ని డోపింగ్ చేసినట్టయితే మనకి పీ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవుతుంది. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ డోపింగ్ విత్ సిలికాన్ విత్ 5 valence electrons ఆఫ్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్తో కనుక సిలికాన్ని కనుక మనం డోపింగ్ చేసినట్టయితే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవుతుంది. సో ఫాస్ఫరస్కి మనకి 5 valence electrons ఉంటాయి, బోరాన్కి 3 valence electrons ఉంటాయి. సో ఇక్కడ మనకి 5 valence electrons ఉన్నాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్సెస్ ఉంది. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్లో మనకి ఇక్కడ ఓన్లీ ట్రైవాలెంటే కాబట్టి మనకి ఇక్కడ అనదర్గా ఒక హోల్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయంటే పీ టైప్ సెమీ కండక్టర్స్లో హోల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ పీ టైప్ సెమీ కండక్టర్ని అలాగే ఎన్ టైప్ సెమీ కండక్టర్ని రెండింటిని కూడా జాయిన్ చేస్తామో, సో ఈ జాయినింగ్ పాయింట్ని ఏమంటున్నాము అంటే, ఈ జంక్షన్ని ఏమంటున్నాము అంటే పిఎన్ జంక్షన్ అంటున్నాం. సో ఎప్పుడైతే జాయిన్ చేస్తామో అక్కడ మనకి డిఫ్యూజన్ అనేది జరగడం వలన పీ టైప్ సైడ్ మనకి నెగిటివ్ ఛార్జ్, అలాగే ఎన్ టైప్ సైడ్ మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో విచ్ గివ్స్ ద స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ బిట్వీన్ పీ టైప్ అండ్ ఎన్ టైప్. సో దిస్ గివ్స్ ద పిఎన్ జంక్షన్ డయోడ్. So the energy required for electrons and holes to transition from the valency band to the conduction band is called a band gap, and silicon has a band gap of 1.12 electron volts. సో మనం అక్కడ ఈ సోలార్ సెల్స్లో యూజ్ చేసేది ఏంటి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ని యూజ్ చేస్తాము. సో ఈ సోలార్ సెల్స్ మనకి ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని
వర్క్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద సోలార్ సెల్? సో దిస్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సన్లైట్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ద photovoltaic effect, where photo refers to the light and voltaic refers to the voltage. సో సన్లైట్ అనేది సోలార్ సెల్స్ మీద పాస్ అవ్వడం వలన మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో సోలార్ సెల్ ఈజ్ ఎ డివైస్ దట్ కన్వర్ట్స్ ద light energy into electrical energy based on the principles of photovoltaic effect. సో ఫోటోవోల్టాయిక్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనకి లైట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది సోలార్ సెల్. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్, అండ్ దిస్ ఈజ్ ద సింగిల్ సోలార్ సెల్ దట్ ఈస్ N type semiconductor, P type semiconductor, and middle one is PN junction. This is the single solar cell. Okay now. So construction of solar cell. Solar cell consists of a N type semiconductor and P type semiconductor. The two layers are sandwiched and hence there is formation of PN junction. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. సో పీ టైప్ మెటీరియల్ని అలాగే ఎన్ టైప్ మెటీరియల్ని జాయిన్ చేయడం వలన మనకి పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సోలార్ సెల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సోలార్ సెల్. ద సర్ఫేస్ ఈజ్ కోటెడ్ విత్ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ టు అవాయిడ్ ద లాస్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఎనర్జీ డ్యూ టు రిఫ్లెక్షన్. సో ప్రొడ్యూస్ అయిన పిఎన్ జంక్షన్ అప్పర్ సర్ఫేస్ మీద ఏం తీసుకుంటాము అంటే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ తీసుకుంటాం. అలాగే దానిపైన మెటల్ కాంటాక్ట్స్ని కూడా యూజ్ చేస్తాం. ఏ ప్రాపర్ మెటల్ కాంటాక్ట్స్ ఆర్ మేడ్ ఆన్ ద ఎన్ టైప్ అండ్ పీ టైప్ సైడ్ ఆఫ్ ద సెమీ కండక్టర్ ఫర్ ఎలక్ట్రికల్ కనెక్షన్. సో మనం లోడ్కి కనెక్ట్ చేయాలి కదమ్మా. సో దానికోసమని మనం ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ పైన మెటల్ కాంటాక్ట్స్ని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ప్యానల్ యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్. సో ఇక్కడ మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, అలాగే కవర్ గ్లాస్, అలాగే ట్రాన్స్పరెంట్ అడ్హెసివ్. సో సన్లైట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము అంటే అప్పర్ సర్ఫేస్లో ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకుంటాము. మిడిల్లో మనకి పిఎన్ జంక్షన్ ఉంటుంది. దాని తర్వాత పీ టైప్ సెమీ కండక్టర్, అలాగే బ్యాక్ కాంటాక్ట్, అలాగే ఫ్రంట్ కాంటాక్ట్. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి సోలార్ ప్యానల్ మీద సన్లైట్ ఎక్స్పోజ్ అవుతుందో సో ద లైట్ ఎనర్జీస్ ఆర్ అబ్జార్బ్డ్ బై ఏ సెమీ కండక్టర్ మెటీరియల్. సో ఈ పిఎన్ జంక్షన్ దగ్గర ఉన్న సెమీ కండక్టర్ మెటీరియల్స్ మనకి అబ్జార్బ్ చేసుకొని సన్లైట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. Due to this absorbed energy, the electrons are liberated and produce the external DC current. సో మనకి సోలార్ ప్యానల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ డీసీ కరెంట్ అమ్మ. సో డీసీ కరెంట్ని మనం హౌసెస్లో యూజ్ చేసేది ఏసీ కరెంట్. సో డీసీని ఏసీగా కన్వర్ట్ చేయడానికి మనం ఇన్వర్టర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. దీస్ ఆర్ ద మెటల్ కాంటాక్ట్స్ and anti-reflective coating, N-type semiconductor and P-type semiconductor. సో ఎప్పుడైతే సన్లైట్ మనకి ఇన్సిడెంట్ అవుతుందో సో ఇక్కడ మనకి ఎన్ టైప్ లేయర్ అనేది థిన్గా తీసుకుంటాము, పీ టైప్ లేయర్ అనేది థిక్గా తీసుకుంటాం. సో డైరెక్ట్గా మనకి సన్లైట్ అనేది ఈ డిఫ్యూజన్ పిఎన్ జంక్షన్ దగ్గర ఉన్న డిప్లిషన్ లేయర్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ మనకి సిలికాన్ యాటమ్ దగ్గర మనకి సో మనం తీసుకునేది సిలికాన్ మెటీరియలే కదా. సో ఇది మనకి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ద సోలార్ సెల్. సో వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఈ ఏదైనా ఒక లోడ్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈస్ బల్బ్ కానీ ఫ్యాన్ కానీ సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అప్పర్ సైడ్ నుంచి మూవ్ అవుతాయి. సో లోవర్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనకి మళ్ళీ పీ టైప్ సెమీ కండక్టర్ దగ్గరికి వస్తాయి. సో వర్కింగ్ ఆఫ్
solar cell. So using two semiconductor devices, that is positive and other one is negative charge. సో ఎప్పుడైతే మనకి సన్లైట్ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ పిఎన్ జంక్షన్ దగ్గర మనకి ఏమవుతాయి, సిలికాన్ ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ని రిలీజ్ చేయడం వలన ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎన్ సైడు అలాగే హోల్స్ అన్నీ కూడా పీ సైడు మూవ్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ కాంటాక్ట్స్ నుంచి లోడ్కి మూవ్ అవుతాయి. సో ఈ విధంగా మనం తీసుకున్న బల్బ్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ మనం ఇండివిజువల్ సోలార్ సెల్ కనుక ఓన్లీ వన్ సెల్లే తీసుకుంటే కనుక మనం తీసుకున్న సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీని బట్టి సో అది 1/2 వోల్ట్ కానీ 1 వోల్ట్ కానీ 2 వోల్ట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మనకి సరిపోదు కాబట్టి, ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సరిపోదు కాబట్టి ఈ సోలార్ సెల్స్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్లా అలాగే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని సోలార్ అరేగా కన్స్ట్రక్ట్ చేయడం వలన మనకి ఎక్కడైతే ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో సో ఆ రిక్వైర్డ్ బట్టి మనం సోలార్ ప్యానెల్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, అలాగే మన హౌసెస్ పైన అరేంజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద సోలార్ సెల్. సో ఎప్పుడైతే మనకి ఫోటాన్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతుందో సో అక్కడ మనకి ఈ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని మెటల్ కాంటాక్ట్స్ ద్వారా మనకి లోడ్కి ద్వారా పాస్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుందో సో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అంటే అక్కడ ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎన్ సైడ్ అలాగే హోల్స్ అన్నీ కూడా పీ సైడు వెళ్ళడం వలన మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ కాంటాక్ట్స్ నుంచి ఈ మనం తీసుకున్న లోడ్కి అలాగే రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ ఈ లోవర్ సైడ్ పీ టైప్ సెమీ కండక్టర్ దగ్గరికి రావడం వల్ల ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ రావడం వల్ల ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ విధంగా కంటిన్యూస్గా మనకి ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి ఫామ్ అవడం వలన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవడం వల్ల మనకి మనం తీసుకున్న లోడ్ అనేది ఆన్ అవుతుంది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ సెల్, ఇట్ ఈస్ క్లీన్ అండ్ నాన్ పొల్యూటింగ్, ఇట్ ఈస్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ దే డు నాట్ ప్రొడ్యూస్ నాయిసీ అండ్ దే ఆర్ టోటల్లీ సైలెంట్. సో మనం తీసుకున్న కొన్ని మిషన్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ సౌండ్ చేస్తాయి. సో మనం తీసుకున్న ఈ ప్యానల్స్ వలన ఎటువంటి నాయిస్ పొల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ రెన్యూబుల్ ఎనర్జీ. సో క్లీన్ అండ్ నాన్ పొల్యూటింగ్. సో మనకి అట్మాస్ఫియర్లో ఎటువంటి పొల్యూషన్ అయ్యే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వవు కాబట్టి క్లీన్గా ఉంటుంది, అలాగే నాన్ పొల్యూటింగ్. సో దే రిక్వైర్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్ అండ్ దే హ్యావ్ లాంగ్ లైఫ్ టైమ్ and there are no fuel cost or fuel supply problems. సో మనం ఎటువంటి ఫ్యూయల్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా ఈ సోలార్ ప్యానల్స్కి. ఎందువలన అంటే మనకి సన్లైట్ అనేది మనకి ఇన్సిడెంట్ అవ్వడం వలన మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం ఎటువంటి ఫ్యూయల్ అనేది యూజ్ చేయం. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ సెల్. సో సోలార్ సెల్స్ ఆర్ ప్యానల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఎనర్జీ హ్యాస్ నాట్ టు బీ స్టోర్డ్ ఇన్ బ్యాటరీస్. సో మనకి సన్ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ఉండదు కాబట్టి ఎక్కువగా ఉన్నప్పుడు మనం అంత ఎక్కువ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోలేము. కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటే కానీ ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోలేవు బ్యాటరీస్. అలాగే ఎయిర్ పొల్యూషన్ అండ్ వెదర్ కెన్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మనకి వెదర్ కండిషన్స్ క్లైమేట్ అనేది బ్యాడ్గా ఉన్నప్పుడు సన్లైట్ అనేది లేనప్పుడు మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. దే నీడ్ లార్జ్ ఆర్ ఆఫ్ ల్యాండ్ టు ప్రొడ్యూస్ మోర్ ఎఫిషియంట్ పవర్ సప్లై. సన్ డస్ నాట్ షైన్ కన్సిస్టెంట్లీ, less efficient and costly equipment, reliability depends on the location. సో మనం ఉన్న లొకేషన్ బట్టి కోల్డ్ కంట్రీస్లో మనకి తక్కువ ఎనర్జీ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఈ సోలార్ సెల్స్ అనేవి మనం ఉన్న లొకేషన్ మీద
అలాగే కంటిన్యూస్గా మనకి సన్షైన్ అనేది ఉండదు కాబట్టి, అలాగే లెస్ ఎఫిషియంట్ అండ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ సెల్. Applications of solar energy: domestic power supply, electric power generation in space, drying agriculture products. Solar pumps are used for water supply, water heating, generating electric power, to providing electric power to satellites. సో హౌసెస్లో యూజ్ చేసుకోవచ్చు, స్పేస్లో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్గా యూజ్ చేసుకుంటాము, పంప్స్లో యూజ్ చేస్తాము వాటర్ సప్లైకి, వాటర్ని హీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేయడానికి, అలాగే శాటిలైట్స్లో కూడా యూజ్ చేస్తాం. సో మెయిన్గా మనం దేనిలో యూజ్ చేస్తామంటే, ఎక్కువ మనకి దేనికి అవసరం అంటే ఈ సోలార్ ప్యానల్స్ అనేవి శాటిలైట్స్కి ఎక్కువ అవసరం. సో ఎందుకంటే స్పేస్లో మనం స్పేస్ క్రాఫ్ట్స్ పంపించినప్పుడు మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది దానికి సరిపోయినంత పంపించలేం కాబట్టి అక్కడ మనకి ఈ సోలార్ ప్యానల్స్ని అరేంజ్ చేయడం వలన ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో మనకి సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ దేనికి ఏం చేస్తాయి, మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి సన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఈ సోలార్ ప్యానల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే సన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి సోలార్ ప్యానల్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ సోలార్ ప్యానల్స్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే సోలార్ సెల్స్. సో ఈ సోలార్ సెల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ని యూజ్ చేసుకొని మనం ఈ సోలార్ సెల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సోలార్ సెల్: రెన్యూవబుల్ పవర్ ఫర్ రిమోట్ లొకేషన్. సో ఇట్లా మనం స్పేస్లో ఇలా యూజ్ చేయొచ్చు సోలార్ ప్యానల్స్ని. అలాగే రిమోట్ లొకేషన్స్ ఎక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ ఉండదో అక్కడ మనం ఈ సోలార్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ సోలార్ సెల్స్ అనేవి మనకి 3 టైప్స్ అమ్మ: మోనోక్రిస్టలైన్ సిలికాన్ సెల్స్, పాలీక్రిస్టలైన్ సిలికాన్ సెల్స్, అమార్ఫస్ సిలికాన్ సెల్స్. ఫస్ట్ వన్ ఈజ్ మోనోక్రిస్టలైన్ సిలికాన్ సెల్. సో ఇది ఓన్లీ సింగిల్ క్రిస్టల్ని యూజ్ చేస్తే దాన్నే మనం మోనోక్రిస్టలైన్ సిలికాన్ అంటున్నాము. సో లిక్విడ్ సిలికాన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ అండ్ పాలీక్రిస్టలైన్ సిలికాన్ వాజ్ అబ్టైన్డ్ ఫాలోడ్ బై సొలిడిఫికేషన్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని కనుక మనం కన్స్ట్రక్ట్ చేస్తే దాన్నే పాలీక్రిస్టలైన్ సోలార్ సెల్ అంటున్నాము. అలాగే ఓన్లీ స్మాల్ థిన్ ఫిలిమ్స్ని యూజ్ చేసుకొని కనుక కన్స్ట్రక్ట్ చేస్తే దాన్నే అమార్ఫస్ సిలికాన్ అంటున్నాం. సో దీని థిక్నెస్ ఓన్లీ మనకి 1 μm మాత్రమే ఉంటుంది. సో కంపేర్ టు హ్యూమన్ హెయిర్ మనకి ఎంత థిక్నెస్ ఉంటుంది అంటే 50 to 100 μm ఉంటుంది. సో దానికన్నా తక్కువ మనకి అమార్ఫస్ సిలికాన్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మోనోక్రిస్టలైన్ సింగిల్ క్రిస్టల్ అండ్ this is the polycrystalline many small crystals and these are the very small thin films. So this monocrystalline is most efficient, most expensive, better in low light condition. సో ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మనకి ఎఫిషియన్సీ ఎక్కువగా కావాలి అంటే కాస్ట్ కొంచెం ఎక్కువే అవుతుంది. సో బెటర్ ఇన్ లో లైట్ కండిషన్. సో మనకి సన్లైట్ అనేది తక్కువగా ఉన్నా సరే మనకి కొంచెం ఎక్కువ ఎనర్జీనే ప్రొడ్యూస్ చేయగలం. సో నెక్స్ట్ వన్ ఈజ్ పాలీక్రిస్టలైన్. సో దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వెరీ స్మాల్ క్రిస్టల్స్, లెస్ ఎఫిషియంట్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్. సో మనం మోనోక్రిస్టలైన్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎఫిషియన్సీ అనేది తక్కువగానే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది అండ్ బెటర్ ఇన్ లో లైట్ కండిషన్. సో లో లైట్లో కూడా మనకి బాగానే వర్క్ చేస్తుంది. అలాగే అమార్ఫస్ సిలికాన్, దిస్ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ దాన్ మోనోక్రిస్టలైన్. సో మోనోక్రిస్టలైన్ కన్నా మనకి బెటర్గానే ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ బెటర్ దాన్ అదర్. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే లో లైట్ కండిషన్లో వర్క్ చేస్తే కానీ ఇది మాత్రం లో లైట్ కండిషన్లో వర్క్ చేయలేదు. సో ఈ మూడిట్లో మనకి మోనోక్రిస్టలైన్ అనేది
ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉన్నా సరే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. సో ఈ సోలార్ సెల్స్లో మనకి ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందని చెప్పుకున్నాము? ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని సోలార్ సెల్స్ అనేవి వర్క్ చేస్తున్నాయని చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ of solar cell, that is photovoltaic effect. The photovoltaic effect is a process that generates voltage or electric current in a photovoltaic cell when it is exposed to sunlight. సో ఎప్పుడైతే ఈ సెల్ అనేది పీవీ సెల్ ఆర్ సోలార్ సెల్ అంటున్నాం కదా, ఎప్పుడైతే ఈ సెల్ అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది? వోల్టేజ్ కానీ కరెంట్ కానీ జనరేట్ అయితే ఈ ఎఫెక్ట్ని ఏమంటున్నాము అంటే ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటున్నాం. ఓకేనా? సో ఇట్ ఈస్ దిస్ ఎఫెక్ట్ దట్ మేక్స్ ద సోలార్ ప్యానల్స్ యూస్ఫుల్ యాజ్ ఇట్ ఈస్ హౌ ద సెల్స్ విత్ ఇన్ ద ప్యానల్ కన్వర్ట్ సన్లైట్ టు ఎలక్ట్రిసిటీ. సో ఈ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మనకి ఎనర్జీ అనేది, సన్ ఎనర్జీ అనేది ఎలా ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. సో దిస్ ఈజ్ ద పీ టైప్ మెటీరియల్ అండ్ దిస్ ఈజ్ ద ఎన్ టైప్ మెటీరియల్. ఇన్ దిస్ పీ టైప్ మెటీరియల్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. ఇన్ ద ఎన్ టైప్ మెటీరియల్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తున్నామో అక్కడ మనకి ఫామ్ అయ్యే రీజియన్ని డిప్లీషన్ రీజియన్ అంటున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పీ టైప్ సైడ్, అలాగే హోల్స్ అన్నీ కూడా ఎన్ టైప్ సైడ్ మనకి ప్లేస్ అయి ఉన్నాయి. సో జనరల్గా అయితే ఈ డిప్లీషన్ రీజియన్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఏమవుతాయి? ఈ ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పీ టైప్లోకి, అలాగే పీ టైప్లో ఉన్న హోల్స్ అన్నీ కూడా ఎన్ టైప్లోకి మనకి వెళ్ళడం వలన మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, సో దిస్ ఈజ్ ద సోలార్ ప్యానల్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్. సో ఎప్పుడైతే మనకి సన్లైట్ ఇన్సిడెంట్ అవుతుందో, సో ఇక్కడ మనకి అప్పర్ సైడ్ అంతా కూడా ఎన్ టైప్ సిలికాన్ తీసుకుంటాము, మిడిల్లో పిఎన్ జంక్షన్ ఉంటుంది, లోవర్ సైడ్ పీ టైప్ సిలికాన్ ఉంటుంది. ఓకేనా? అప్పర్ సైడ్ మళ్ళీ మెటల్స్ తీసుకుంటాం, అలాగే లోవర్ సైడ్ కూడా మెటల్ కాంటాక్ట్స్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనకి సన్లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో, సో ఎన్ టైప్ లేయర్ అనేది మనం థిన్గా తీసుకోవడం వలన సో ఇక్కడ మనకి ఈ డిప్లీషన్ రీజియన్ దగ్గర ఉన్న సిలికాన్ యాటమ్స్ని ఈ సన్లైట్ అనేది సిలికాన్ యాటమ్స్ మీద ఇన్సిడెంట్ అవ్వడం వలన ఈ సిలికాన్ యాటమ్ అనేలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనకి ఎటు సైడ్ మూవ్ అవుతాయి అంటే అప్పర్ సైడ్ ఎన్ టైప్లోకి వెళ్తాయి. సో హోల్స్ అన్నీ కూడా పీ టైప్లోకి వెళ్తాయి. సో జనరల్గా అయితే మనకి ఇక్కడ ఎలా జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్లోకి, హోల్స్ అనేవి ఎన్ టైప్లోకి వెళ్తాయి. సో ఎప్పుడైతే ఈ మిడిల్ జంక్షన్ దగ్గర మనకి ఈ సన్లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి, ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు సైడ్ వెళ్తాయి అంటే న్యూగా ఫామ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి, సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ మూవ్ అవుతాయి, అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎన్ టైప్లోకి. అలాగే ఈ మిడిల్ జంక్షన్ దగ్గర ఉన్న సిలికాన్ యాటమ్స్ అనేవి, సిలికాన్ యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ టైప్లోకి, అలాగే హోల్స్ అనేవి ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ ఉండడం వలన హోల్స్ అనేవి పీ టైప్లోకి మూవ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి సోలార్ సెల్ అనేది వర్క్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ని ఏమంటాము అంటే ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటాం. సో ఎప్పుడైతే సిలికాన్ యాటమ్ని నాకౌట్ చేస్తుందో ఈ సన్ ఎనర్జీ అనేది అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా హోల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉండే న్యూ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి ఇక్కడ మనకి ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి వస్తాయి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు మూవ్ అవుతాయి? ఎన్ టైప్లోకి మూవ్ అవుతాయి. ఇక్కడ ఫామ్ అయిన హోల్స్ అనేవి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ హోల్స్ అన్నీ కూడా పీ టైప్లోకి వెళ్తాయి.
సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి అప్పర్ సైడ్ మనకి మూవ్ అవ్వడం వల్ల ఎక్కడైతే మనం లోడ్ తీసుకుంటామో ఆ లోడ్ అనేది ఏమవుతుంది అంటే ఆన్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ని ఏమంటున్నాము అంటే ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటున్నాం. సో ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. పీ టైపు, ఎన్ టైపు, పిఎన్ జంక్షన్ ఫామ్ అయిన తర్వాత, సన్లైట్ అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత, సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎన్ టైప్లోకి, హోల్స్ అన్నీ కూడా పీ టైప్లోకి మూవ్ అవడం వల్ల మనకి లోడ్ అనేది మనం బల్బ్ తీసుకుంటే బల్బ్ అనేది ఆన్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇటు సైడ్ వస్తాయి. రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పీలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవడం వలన మనకి కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ అమ్మ. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్, దట్ ఈస్ హోమో జంక్షన్, హెట్రో జంక్షన్ అండ్ స్కాట్కీ జంక్షన్. సో హోమో జంక్షన్ అంటే ఏంటి అంటే, సో మనం ఓన్లీ సింగిల్ మెటీరియల్ తీసుకుంటే కనుక సిలికాన్ అండ్ సిలికాన్ మనం తీసుకున్న ఎన్ టైప్లోని అలాగే పీ టైప్లోని సిలికాన్ మెటీరియల్ తీసుకుంటే అక్కడ ఫామ్ అయ్యే జంక్షన్ని హోమో జంక్షన్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద హోమో జంక్షన్. సో ఎన్ టైప్కి సిలికానే తీసుకున్నాము, పీ టైప్ కూడా సిలికాన్ తీసుకున్నాము. సిలికాన్ విత్ డిఫరెంట్ డోపింగ్ లెవెల్స్. సో ఎన్ టైప్ అండ్ పీ టైప్. సో రెండింటికి సేమ్ బ్యాండ్ గ్యాప్ ఉంటే ఆ జంక్షన్ ఏమంటాము అంటే హోమో జంక్షన్ అంటాం. సో these solar cells that use crystalline silicon are examples of homo junction devices. సో క్రిస్టలైన్ సిలికాన్కి మనకి సోలార్ సెల్స్ క్రిస్టలైన్ సిలికాన్ తీసుకుంటే కనుక అక్కడ మనకి అక్కడ ఉండే జంక్షన్ ఏంటి అంటే హోమో జంక్షన్ అమ్మ. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ హెట్రో జంక్షన్. సపోజ్ మనం ఇక్కడ ఎన్ టైప్కి సిలికాన్ని డోపింగ్ చేయడం వల్ల మనకి ఎన్ టైప్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్యాండ్ గ్యాప్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే సిలికాన్ని ట్రైవాలెంట్ ఇంప్యూరిటీతో కనుక డోప్ చేస్తే మనకి పీ టైప్ ఫామ్ అవుతుంది కదా. సో వైడ్ బ్యాండ్ గ్యాప్ మెటీరియల్తో కనుక డోప్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి పీ టైప్ అలాగే వైడ్ బ్యాండ్ గ్యాప్ మెటీరియల్. ఇక్కడ మనం తీసుకున్నది సిలికాన్, ఇక్కడ అనదర్ మెటీరియల్ తీసుకుంటున్నాం. సో అక్కడ మనకి బ్యాండ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఒక మెటీరియల్ తీసుకున్నాము, ఇక్కడ ఒక మెటీరియల్ తీసుకున్నాం. సో రెండూ కూడా డిఫరెంట్. సో రెండింటికి బ్యాండ్ గ్యాప్ అనేది డిఫరెంట్గా ఉంది. సో బ్యాండ్ గ్యాప్ అనేది సేమ్గా ఉంటే కనుక వాటిని హోమో జంక్షన్స్ అని, ఇక్కడ బ్యాండ్ గ్యాప్ అనేది డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం హెట్రో జంక్షన్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్కాట్కీ ఇంటర్ఫేస్. సో దిస్ ఈజ్ ద బ్యాండ్ గ్యాప్ బిట్వీన్ మెటల్ అండ్ సెమీకండక్టర్ డివైస్. సో మెటల్కి అలాగే సెమీ కండక్టర్ డివైస్ని కనుక జాయిన్ చేస్తే అక్కడుండే బ్యాండ్ గ్యాప్ని ఏమంటాము అంటే అక్కడుండే ఇంటర్ఫేస్ని ఏమంటాము అంటే స్కాట్కీ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 టైప్స్: హోమో జంక్షన్ అండ్ హెట్రో జంక్షన్ అండ్ స్కాట్కీ జంక్షన్. సో అక్కడ మనం ఆల్రెడీ సోలార్ సెల్స్లో మెటల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, మెటల్ కాంటాక్ట్కి అలాగే సెమీ కండక్టర్ డివైస్కి ఉండే ఇంటర్ఫేస్ని స్కాట్కీ ఇంటర్ఫేస్ అంటాం. అలాగే ఇక్కడ ఎన్ టైప్ అలాగే పీ టైప్ తీసుకుంటాం కదా సోలార్ సెల్స్లో. సో ఈ రెండింటిని కూడా మనం సిలికానే యూజ్ చేస్తే కనుక దాన్ని మనం హోమో జంక్షన్ అంటాం. అలా కాకుండా ఒకటి సిలికాన్, అనదర్ వన్ మనకి డిఫరెంట్ మెటీరియల్ వైడ్ బ్యాండ్ గ్యాప్ ఉన్న మెటీరియల్ కనుక తీసుకుంటే ఆ జంక్షన్ మనం హెట్రో జంక్షన్ అంటాం. సో దీస్ ఆర్ ద హోమో, హెట్రో అండ్ స్కాట్కీ ఇంటర్ఫేసెస్. So this is metal contact, n-doped semiconductor, p-doped semiconductor and metal contact. So this is the standard solar cell, that is PN junction. So ఈ రెండింటికి మిడిల్లో ఉండే జంక్షన్ ఇంటర్ఫేస్ని ఏమంటాము అంటే స్కాట్కీ ఇంటర్ఫేస్. అలాగే ఎన్ టైప్కి పీ టైప్కి ఉండే ఇంటర్ఫేస్ని ఏమంటాము అంటే సేమ్ మెటీరియల్ అయితే హోమో జంక్షన్ అని, డిఫరెంట్ మెటీరియల్ అయితే హెట్రో జంక్షన్ అంటాం. So this is the solar cell and the principle is photovoltaic effect and the interfaces. Thank you students.